నమస్తే అమ్మా భగవాన్ శరణం. ఈ రోజున ఒంగోలు మద్దిపాడు గ్రామంలో శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయంలో శ్రీ భగవాన్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున ముక్తి అవతారులైన శ్రీ అమ్మా భగవాన్ మానవ జాతి దుఃఖ విమోచనం కోసము ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు నెరవేరి అనుగ్రహాలు కలుగుతూ అద్భుతాలు జరుగుతూ వారి జీవితంలో ఎనలేని పరిష్కార మార్గాలను చూపించే బోధనని ప్రబోధిస్తూ ఈ రోజున లక్షలాది మంది ప్రజలకి ఎన్నో దేశాలలో ఆల్మోస్ట్ 160 దేశాల పైనే భగవద్ధర్మం అనేది వ్యాప్తం చెందుతూ ఉన్నది. ఈ రోజున అమ్మా భగవాన్ ఇస్తున్న ఎంతో జ్ఞాన బోధనలకి ఎంతో మంది ప్రజలందరూ కూడా వారి జీవితాల్లో ఆ బోధనలను ఆచరించి వాళ్లకు ఉండే ఎన్నో జీవిత సందేహాల నుంచి బయటపడి సమస్యల నుంచి బయటపడి అద్భుతాలు అనేది పొందుతున్నారు. ఇదంతా ఇహంలో జరుగుతూ ఉంటే పరంలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ శాంతిని, ఆనంద స్థితి, ప్రేమ స్థితిని ఇస్తూ అందరి లోపల కూడా ఒక సంతృప్తైన జీవితాన్ని వచ్చేలాంటి సన్మార్గాన్ని చూపిస్తూ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. భగవద్ధర్మం అంటేనే ఇహంలో పరంలో అంటే లౌకిక ప్రపంచంలో అలౌకిక ప్రపంచంలో రెండు మార్గాలలో కూడా మిమ్మల్ని విజయవంతులను చేసే ఒక మార్గదర్శనం చేసేది ఈ భగవద్ధర్మము. ఈ రోజున జన్మదిన వేడుకల సందర్భంగా ఈ మద్దిపాడు ఆలయంలో శ్రీ భగవాన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన సేవ, మహాపాదుకాభిషేకము, ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ ఇక్కడ ప్రజలందరికీ కూడా అనుగ్రహం పొందేలాంటి అద్భుత కార్యక్రమం ఈ రోజు జరిగింది. అంతేకాదు ఈ యొక్క మద్దిపాడు దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా మహామంగళ హారతి జరుగుతుంది. అభిషేకాలు, క్లాసెస్ కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మంది స్త్రీలందరికీ కూడా సీమంత కార్యక్రమాలు అనేవి చేశాము. అలాగే అన్నదాన కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులకి వస్త్రదానము, పిల్లల అనాథాశ్రమాల్లో వారికి భోజనాలు పంపిణీ చేయటము, తర్వాత మెడికల్ క్యాంపులు చేయటము, ఇలా సేవా కార్యక్రమాలని మజ్జిగ పంపిణీలు చేయటము, ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టడము, ఇలా మద్దిపాడు దేవాలయం తరఫున అమ్మా భగవాన్ ఆశీస్సులు ఈ ఊరి ప్రజలందరికీ అందేలాగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను మరియు ఇదే ఆలయంలో ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యపరంగా ఆనంద స్థితి పొందేలాంటి ఆధ్యాత్మిక తరగతులను కూడా ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి ఆలయానికి మన ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా వచ్చి ఇంకా అనుగ్రహాలను, అద్భుతాలను పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్తే. అమ్మా భగవాన్ శరణం. నమస్తే. అమ్మా భగవాన్ శరణం. ఒంగోలు మద్దిపాడులో ఉన్న శ్రీ పరంజ్యోతి సేవా సమితి కార్యక్రమంలో ఈరోజు భగవాన్ మార్చి 7th జరగవలసిన జన్మదిన వేడుకలు ఈరోజు 3వ తారీఖు పౌర్ణమి రోజు ఎంతో శోభాయమానంగా చాలా చక్కగా జరిగాయి. అందుకు భక్తులందరూ కూడా వేంచేసి భగవాన్ యొక్క భజనలతోనూ అనుగ్రహంతోనూ ఎంతో మంది సేవకులు వచ్చి ఇక్కడ సేవ చేసి భగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అలాగే భగవాన్ మనం ఏది అనుకుంటే అది ఆయన ఇళ్లలోనైనా కళలోనైనా వచ్చి మనకి కావాల్సినది చేసే వెళతారు. ఒక్కసారి బీజం గనక వేశారంటే మన జన్మంతా కూడాను భగవాను మన వెన్నంటే ఉండి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఏ సమస్య వచ్చినా కూడా, ఎలాంటిది వచ్చినా కూడా తను వెన్నంటి ఉండి మనల్ని కాపాడుతూ మనం వదిలేసినా కానీ భగవాన్ మాత్రం ఎప్పుడు మనల్ని వదలరు. అది ఏదో ఒక టైంలో ఎప్పుడొకప్పుడు ఎవరో ద్వారా తీసుకొని వస్తారు, మరలా ఆయన చెంతకి చేర్చుకుంటారు, ఆయన ఒడిలో చేర్చుకుంటారు, ఆయన గుండెల్లో చేర్చుకుంటారు. ఆయన ఒడిలో మనం ప్రశాంతంగా మన యొక్క జీవితాన్ని కూడా మనకి ఇప్పుడు తెలియదు. మనం ఎప్పుడైతే శ్వాసను విడుస్తామో ఆ రోజున అమ్మా భగవాను మనల్ని వారి చెయ్యందించి మనల్ని వారి గుండెల్లోకి లక్ష్మీనారాయణుల్లాగా, శివపార్వతుల్లాగా వాళ్ళ గుండెల్లో చేర్చుకుంటారు. మనకి అంతటి అనుగ్రహాన్ని అమ్మా భగవాను ఈ కలియుగంలో మనకి చేర్చారు.
కలిగా వచ్చి కలికే అయ్యుండి కలికే అమ్మా భగవాన్ గా ఇక్కడ వేంచేసి ఇక్కడ ఆలయంలో ఎంతో మంది భక్తులకి ఎన్నో సేవలు చేసి ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారు. అట్లాంటి అమ్మా భగవాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా జీవితాంతం కూడా వారి యొక్క సేవలో వారి పాదుకలను స్మరిస్తూ ఎప్పుడు కూడా వారి చెంతే ఉండాలని చెప్పేసి నేను మనసా వాచా కర్ణ అమ్మా భగవాన్తో నాతో అమ్మా భగవాన్ ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. నమస్తే అమ్మా భగవాన్ శరణ. అమ్మా భగవాన్ నాకు 1992లో పరిచయం. అప్పుడు మా బాబును మా మనవడిని తీసుకెళ్ళి ఆయన ఆశీర్వాదం చేసుకున్నాం. కానీ నేను ధర్మాల్లోకి వచ్చింది మా మిస్సెస్ అప్పటి నుంచి ఉన్నా కానీ నేను ధర్మాల్లోకి వచ్చింది బట్టి 2005లో. అప్పటి నుంచి చాలా యాక్టివ్గా చేసి లోకేష్ దాసాజీ గారి వల్ల 110 గ్రామాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో భక్తులను తయారు చేశాను. బస్సులు అమ్మా భగవాన్ దర్శనానికి తీసుకెళ్ళాం. అట్లా అమ్మా భగవాన్ మాకు చాలా అనుగ్రహాన్ని ప్రసాదించారు. అట్లాగే ఇన్నర్ వాయిస్ అంతర్గతంగా కూడా ఆయన ఏదన్నా మేము ప్రశ్నలు అడిగే సమాధానాలు మాకు వస్తున్నాయి. అంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన అమ్మా భగవాన్కి వేలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. నమస్తే అమ్మా భగవాన్ స్వరం. సర్వదేవ పరంజ్యోతి సేవా సమితిలో నేను దాదాపు 20 సంవత్సరాలు మించున్నాను. ప్రకాశం జిల్లా చినగంజాం గ్రామం. ఈ యొక్క పరంజ్యోతి సేవా సమితి విశిష్టత ఏంటంటే కులము మతము అనేది ఏది లేదు. ఈ దేవుణ్ణి ఆరాధించాలనేది, ఏ దైవాన్నైనా ఆరాధించవచ్చు. కానీ ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే ఒక మనిషి ఎలా ఉండాలి, భగవంతుని పట్టుకొని ముందుకు ఎలా వెళ్ళాలి. ఏ దైవానైనా ఆరాధించవచ్చు. రామునైనా, కృష్ణునైనా, ముస్లిమ్స్ అయినా, అల్లా అయినా, ఏ ప్రభు అయినా, ఎవరినైనా ఆరాధించవచ్చు. కానీ దేవుడితో సంబంధం లేదు. ఈ యొక్క పరంజ్యోతి సేవా సమితి ఒక ధర్మం, ఒక విశిష్టత ఏంటంటే ఒక మనిషి ఎలా ఉండాలి, ధర్మం ఈ సనాతన ధర్మంలో ఉంది. కానీ కొంతమందికే ఉంది, కానీ అందరికీ తెలియదు. కానీ ఈ పరంజ్యోతి సేవా సమితిలోకి వచ్చినాక మనిషి ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది ఈ ధర్మంలో మేము నేర్చుకున్నాము. ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే సమస్యలు, కోరికలు ఉంటాయి. సమస్యలు తిరిగిపోతాయి, కోరికలు తిరిగిపోతాయి. కానీ ఒక ప్రశాంతత అయిన జీవితం ఉండదు. కానీ ఈ ధర్మంలోకి వచ్చిన తర్వాత ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. దానితో పాటు ఎప్పుడు హ్యాపీగా ఉండే స్థితి ఈ ధర్మంలో దొరుకుతుంది. ఆ ఒక్క విధానం ఏంటంటే నేను ఎవరైనా తెలుసుకునే ధర్మం ఒక విశిష్టత ఇది. బయట ఈ ధర్మం తెలుసుకోవాలంటే ఒక గురువుల దగ్గరికి వెళ్ళి, అడవులకి వెళ్ళి, ఆశ్రమాల్లో ఉండాలి. కానీ అందరికి అవకాశం దొరకదు, అందరికి వీలు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ధర్మంలో ఎవరు ఎప్పుడైనా వచ్చి ఈ మధ్యపాటు పరంజ్యోతి సేవా సమితిలోకి 360 రోజులు ఇక్కడ ధ్యాన మందిరం తెరిచి ఉంటుంది. ఉదయం సాయంత్రం ప్రతి మంగళవారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చి ధర్మ ఒక విశిష్టత తెలుసుకొని ఎప్పుడు మనిషి ఆనందంగా ఉండే స్థితిని పొందుతారని కోరుతున్నాను. శ్రీ అమ్మా భగవాన్.